ముందే ఒత్తిడికి గురయ్యాడు. ఇవేవి పోకూడదు, ఇవన్నీ నాకు పర్మనెంట్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు. అది సాధ్యమా? సాధ్యం కాదు అన్న విషయాన్ని ఏబుకి కనువిప్పు కలిగించడానికి కొన్ని స్టెప్స్ దేవుడు తీసుకోవాల్సి వచ్చింది. తన భక్తులు మోసంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. బాగా వినండి. తన భక్తులు అంధత్వంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తమ భక్తులు అజ్ఞానంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవాన్ని గమనించాలి, వాస్తవాన్ని చూడాలి, సత్యము నెరిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే తన భక్తులు స్థిరము, శాశ్వతము, నిజము, వాస్తవము అయిన ఆయననే హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు. ఎవరిని హత్తుకొని ఉండాలని కోరుకున్నాడో తెలుసా? ఆయనను, మంటిని కాదు. మంటి వస్తువులనో, మంటి బంధాలనో, మంటి శరీరాలనో, మంటి వ్యక్తులనో కాదో, ఆయనను హత్తుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన మంటి కాదు, ఆయన మహిమ. ఆయన అబద్ధం కాదు, అసత్యం కాదు, ఆయన సత్యం, ఆయన వాస్తవం, ఆయన ఉనికి స్థిరం, శాశ్వతం. ఇంకేది స్థిరం కాదు. స్థిరమని మనల్ని మనం మోసపుచ్చుకుంటే, అలాంటి మోసంలో మనం భక్తులంగా మనం అలా ఉంటాం, దేవునికి ఇష్టం లేదు. లోకస్తులు అలా ఉంటారు బ్రదర్, లోకస్తులు అలా ఉంటారు, వాళ్ళని వదిలేస్తాడు. కానీ ఆయన రెక్కల కిందికి వచ్చి ఆయన ద్వారా మనోనేత్రాలు వెలిగించబడ్డ నువ్వు కూడా వాళ్ళలాగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే, నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే దేవుడికి ఇష్టం లేదు అది. అందుకే నా బిడ్డలకి నేను దృష్టి ప్రసాదిస్తాను. వాళ్ళు మంటిని హత్తుకోవటం కాదు, మంటిని విసర్జించి నన్ను హత్తుకున్నట్లు నేను వారికి దృష్టి ప్రసాదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఈ పాట పాడిన తెలుసుగా మీకు. చెన్నైలో ఇలా సాంగ్ రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ జరిగింది. ఆ జరిగే టైంలో ఫోన్ వచ్చిందంట. తను ఎంతో ప్రేమించే తన భార్య చనిపోయిందని. కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది. ఊహలో కూడా అనుకోలేదు తనకంటే ముందు తన భార్య వెళ్ళిపోతుందని. కానీ వెళ్ళిపోయి ఆయన చెప్పిన సాక్ష్యం. ఆ బాధను అలా కడుపులో పెట్టుకునే పాట పాడాల్సి వచ్చింది. పాట పాడి వచ్చేటప్పుడు ట్రైన్లో నుంచి దూకుదాం అనుకున్నాడంట. నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించలేను. ఎందుకంటే నాకు ఏది తక్కువ కాకుండా నాకు సమస్తం చూసుకునే నా భార్య నా ఆకలిదిగా అన్నం పెడుతుంది, నా వస్త్రాన్ని శుభ్రం చేస్తుంది, నీట్గా ఉంచుతుంది, నా ముఖం గమనించి నా పరిస్థితులకు అనుగుణ్యంగా నాకు ఆన్సర్ చేస్తుంది, నన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ప్రేమిస్తుంది, ఓదారుస్తుంది, ప్రశంసిస్తుంది. అన్ని విషయాలలో నాకు మంచి సహకారిగా ఉన్న నా భార్య పోయిన నాడు ఇక నా జీవితం ఏంటి? ఇక నాకెవరు తోడు? ఏకాకిని అయిపోయా కదా నేను. ఇంక ఈ బతుకు ఎందుకు అని ట్రైన్లో నుంచి దూకేస్తే పోయింది కదా అనుకో. దేవుడు ఆపాడు. ఆగా నేను గుర్తించాను. ఆయన సంభాషణ తెలియజేసినప్పుడు నేను గుర్తించాను ఏంటంటే, తన భక్తులు మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవిక ప్రపంచాన్ని చూడాలి. తన భక్తులు ఏ కోశాన కూడా దేనిని ఎవరిని హత్తుకొనుట ఆయనకి ఇష్టం లేదు. తన భక్తులు భక్తురాళ్ళు యథార్థంగా 100% ఆయననే హత్తుకొని ఉండాలి. దేవుడు మాట్లాడి ఉండొచ్చు. నిన్ను ప్రేమగా చూసిన భార్య పోయిందని చచ్చిపోతాను అంటున్నావు. మరి నీ కోసం నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టాను కదా, మరి నా సంగతి ఏందని అడగడా? నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడితే నీకోసం అసలు ప్రాణం పెట్టేశాను కదా నేను. నా ప్రేమ నీకు అర్థం కాలేదా?
ఇంకా నాకేంటి అంటే నేను లేనా? అంటే నీ హృదయంలో నేనంత దూరం అయిపోయి నీ భార్య నీకంత దగ్గర అయిపోయిందా? ఏమి నా కుమారుడా, ప్రాణం తీసుకుంటానంటున్నావు, చచ్చిపోతానంటున్నావు. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏం నా కుమారి, ప్రాణం తీసుకుంటానంటున్నావు, చచ్చిపోతానంటున్నావు, నా బ్రతుకు అర్థమైందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఆయన ఇచ్చే సమాధానం, కళ్ళు తెరచి చూడు, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నేనున్నాను అంటున్నాడు ఆయన. లేడా ఆయన? ఆయన మనసు ఎంత గాయపడిద్ది? మనం ఆయన్ని హత్తుకోకుండా, చెల్లి వింటున్నావా, తమ్ముడు వింటున్నావా, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి అడుగడుగున నిన్ను ఎత్తుకొని 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 దాటిస్తూ వచ్చిన ఆయన ఎంత మనసు పెట్టుకొని ఉంటాడు నీ మీద, నా మీద, ఎంత మమత పెట్టుకొని ఉంటాడు నీ మీద, నా మీద. మనం ఆయన ఆఖరికి ఆయన ప్రేమని కూడా మనం హత్తుకున్న మంటికి ఉపయోగించుకోవటానికి వాడుకుంటున్నాం. ఇది ఎంత దారుణమైన విషయం. ఆఖరికి కాస్తో కూస్తో నీవు నా ఎడల చూపిస్తున్న ప్రేమ, ఆసక్తి కూడా దేన్ని బట్టి చూపిస్తున్నావో తెలుసా నా కుమారుడా, నా కుమారి? నువ్వు హత్తుకున్న మంటికి ఇబ్బంది కలగకుండా, ఆ మంటి భద్రంగా ఉండాలని అందుకోసం నన్ను వాడుకుంటున్నావు. కేవలం అందుకోసం నన్ను అడ్డం పెడుతున్నావు తప్ప హార్ట్ఫుల్గా నీవు నన్ను హత్తుకోవటంలో నువ్వు మంటిని హత్తుకుంటున్నావు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే ధన్యులు. ఇది అర్థమైన నేను ధన్యుణ్ణి, మీరు ధన్యులు. ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో వారందరూ ధన్యులు. దీన్ని బట్టి నేనేం చెప్తున్నాను, బంధాలు తెంచేసుకోమని చెప్పట్లా, బంధాల మీద వ్యామోహాలు పెంచేసుకోవద్దు అని చెప్తున్నాను. గాలి మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను. పేక మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను. ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఊహల ప్రపంచాల్లో తేలిపోయిన ఊహలన్నీ, నువ్వు కట్టుకున్న గాలి మేడలు, పేక మేడలన్నీ కుప్పలా కూలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఎదురైన నాడు నీ విశ్వాసము దెబ్బతినకుండా, నువ్వు మంటిని లక్ష్య పెట్టకుండా, నీవు ఆయననే హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన ద్వారా చాలా కమ్మని పాటలు ఇచ్చాడు క్రైస్తవ లోకానికి దేవుడు. ఒకవేళ అప్పుడే పోయి ఉంటే ఆ పాటలు పోయాయేమో. ఈ పరదేశి అనే పాట ఆ తర్వాత వచ్చింది. ఎందుకు ఇంకా కన్నీరు అనే పాట ఆ తర్వాత వచ్చింది. పునరుద్ధానుడ నా యేసయ్య అనేది ఆ తర్వాత వచ్చింది. ఏనాటిదో ఈ బంధం ఆ తర్వాత వచ్చింది. ప్రియుడా యేసయ్య అనేది ఆ తర్వాత వచ్చింది. ప్రియుడా యేసయ్య. ఈ ఆణిముత్యాలన్నీ ఏమైపోయాయి మనిషి పోతే? భార్య పోయింది, భార్యను హత్తుకున్నాడు, భార్య పోయింది, ఇంకేం చేయాలి? నా గతి ఏంటంటే దేవుడు చూశాడు, నీకెవరూ శాశ్వతం కాదురా, నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే హత్తుకోవాలి, ఆయనతో అంటు కట్టబడాలి, ఆయనతో నడవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనలో స్థిరంగా ఉండాలి, ఆయన వైపు చూడాలి, ఆయనతో నడవాలి, ఆయనతో సాంగత్యం చేయాలి. ఆయనే కేంద్రంగా ఇక మరి దేనిని హృదయపూర్వకంగా హత్తుకోకుండా ఆయనను మాత్రమే హత్తుకొని ఉన్నట్లు భక్తుడు మెలకువ తెచ్చుకోవాలి, తెలివి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఏవు ప్రాణం ఎవరిని హత్తుకుంది చెప్పండి? ఆయనే చెప్తున్నాడు. ఏది వచ్చింది అనుకున్నానో, ఏది రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది.
నాకు భయం పుట్టించిందే నా మీదకి వచ్చింది, నాకు భీతి పుట్టించిందే నా మీదకి వచ్చిందని ఏబు గ్రంథం 3:25లో ఏబు పలికిన మాట, ఏబుకు జరిగిన పరిస్థితులన్నీ ఏవైతే జరిగినాయి వాటన్నిటికీ రివర్స్లో ఏబు అనుకున్నాడు. నా భార్య బాగుండాలి, నా భార్య ఒకవేళ తేడా పడిద్దేమో, అలా పడకూడదు, నా భార్య అలానే ఉండాలి, నన్ను ప్రేమిస్తానే ఉండాలంటే తేడా పడింది. నా పిల్లలు ఇలాగే పచ్చపచ్చగా కళకళలాడుతూ నా కళ్ళ ముందు ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి. ఈ భౌతిక సంబంధం, నువ్వు మట్టి దేహమే కలిగి ఉన్నావు కదా, ఆ అనుబంధ బాంధవ్యాన్ని బట్టి నువ్వు అలా కోరుకుంటావు, కానీ కాదు. అవి నీ వెర్రిమొర్రి ఆశలు, పిచ్చి ఆశలు. అవి నీవైనా నావైనా. చదువుకుంటున్న ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ భవిష్యత్తు మీద బోల్డ్ అని కలలు ఉంటాయి నీకు. నీ అదృష్టం ఏందో చెప్పనా? సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ప్రారంభ దశలోనే నీకు చెప్తున్నాడు దేవుడు. అర్థమై స్పందించారా? ఏమర్థమైంది చెప్పండి? సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ఆరంభ దశలోనే నువ్వు ఎవరిని హత్తుకోవాలో నా తండ్రి నీకు బయలుపరుస్తున్నాడు. మళ్ళీ టెన్షన్ పడొద్దు. అన్న ఏంది వైరాగ్యం బోధిస్తున్నాడు, ఏంది ఎటో తీసుకెళ్ళాడు ఏంది అనుకోవద్దు. టెన్షన్ పడొద్దు, అది కూడా చెప్తున్నా. నీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే అచ్చంగా ఈ మాట చెప్పి వదిలేసాను అనుకో, గుండె దడ ఆయాసం పెరిగిపోయింది. అన్నీ తెంచేసుకో, అన్నీ వదిలేసుకో, ఆయన్నే హత్తుకో అంటే ఏం చెబుతున్నావు బాబా? బాధ్యతలు ఉన్నాయి నాయనా, నీ బాధ్యతలు తీర్చే శక్తి నీకు ఇస్తాడులే, భయపడవాకు. నీ బాధ్యతలు నెరవేర్చే అవకాశాలు నీకు ఇస్తాడు, ఆ కృప నీకు ఇస్తాడు, నువ్వేం భయపడవా. కానీ మళ్ళీ చెప్తున్నా, ఏబుకు దృష్టి కలిగించాలని దేవుడు ఆలోచించిన వాడై మంటిని హత్తుకున్న ఏబు హృదయాన్ని దేవుని వైపు మళ్లించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని తను వెంపర్లాడినటువంటి ఆ మట్టి బొమ్మలన్నీ తన ముందు కుప్పలా కూలిపోయేటట్టు చూపించాడు. నా ఒంటెలు ఆ దొడ్లు ఆ దొడ్లలో ఒంటెలు చూసి ఎంత మురిసిపోయాడో, నా ఒంటెలు, నా గాడిదలు, నా ఎడ్లు, నా పనోళ్ళు, నా దాసదాసి జనాంగం, నా భార్య, నా పిల్లలు, నా పొలాలు, నా స్థలాలు, నా ఆస్తులు, నా అంతస్తులు. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా. ఆఖరికి భక్తి కూడా దేనికి? దేవుని ఇంత భయభక్తులు కలిగి ఉంది ఎందుకు అంటే వేటికి డ్యామేజ్ జరగకూడదని. నేను ఎక్కడ అడుగులు జారానంటే దేనికి డ్యామేజ్ అయింది. కాబట్టి ఎక్కడ డ్యామేజ్ జరగకూడదంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి, పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా ఉంచాలని రోజు బలి ఇచ్చేవాడంట. పొద్దున్న నిద్ర లేవగానే రే రండ్రా అని మొత్తాన్ని నిలబెట్టి అందరి పక్షమున బలి ఇచ్చేవాడంట. వీళ్ళందరూ తెలిసి తెలియక ఏమన్నా దేవునికి విరోధంగా పాపం చేసేమని తెచ్చుకుంటారేమో. వీళ్ళకి ఏం జరగకుండా ఉండాలంటే దేవుడు వీళ్ళ విషయంలో సుముఖుడై ఉండాలంటే నేను బలి అర్పించాలి. డైలీ పాపం ఎంత గందరగోళం అయిపోయాడో, పాపం బిడ్డ ఎంత అల్లాడిపోయాడో. ఈరోజు మనం తపన పడ్డట్టు కొన్నిటిని తలుచుకొని గందరగోళం అవుతుంటాం కదా. అందుకని చెప్తున్నాను, అలా ఒత్తిడిలో బతకటం, స్థిరము కాని మంటిని హత్తుకొని ఒక మాయలో జీవించటం, ఒక గుడ్డితనంలో బతకటం దేవునికి ఇష్టము లేదు. అందుకే భూమి మీద అలాంటి వాడు లేడని సాక్ష్యం ఇచ్చిన అదే ఏబుకి వాస్తవం ఏంటో కళ్ళకి చూపించాలని చూపించాడు. నా బంధువులు, నా బంధుజనులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా సోదర సోదరిమణులు, నా ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్సు మట్టి బొమ్మలే. స్తోత్రం చెప్పండి మీరు. అక్కలు ముక్క చెక్కల, అక్కలు మట్టి బొమ్మలే, అన్నలు, స్నేహితులు, భార్యా బిడ్డలు, ఆఖరికి తన దేహం కూడా మొత్తం అదే. బాగా వినండి.
చివరికి ఏవుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే దేన్ని హత్తుకున్నాడో ఎవరెవరిని హత్తుకున్నాడో తడవకు ఒకటి పోవటం మొదలుపెట్టింది, అడ్రస్ లేకుండా. బాగా వేటి మీద అయితే పిచ్చి పెట్టుకున్నాడు, ఆ పిచ్చి మొత్తం వదిలిపోయేటట్టు మొత్తం పోయింది. ఎందుకు చెబుతున్నాను? మీరు దేని మీద పిచ్చి పెట్టుకున్నారో తెలియదు, ఎవరెవరికి దేని మీద పిచ్చి ఉందో తెలియదు. నేను చెప్తున్నా, పిచ్చి ముదిరిందా అంతే సంగతులు. ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిచ్చి ముదిరిందా? తర్వాత మొక్క మీరు చెప్పండి. అంతే. అరే నీకు నువ్వే శాశ్వతం కాదు. ఇప్పుడు వదిలిచ్చాడు లేదా? నా భార్య అన్నాడు, గుస్సయింది. నా పిల్లలు మొత్తం పోయారు. నా బలం అనుకున్నాడు, బలం పోయింది. ఆస్తులు అనుకున్న ఆస్తులు పోయింది. ఒంటెలు అనుకున్న ఒంటెలు పోయినాయి. ఎడ్లు మొత్తం. చివరికి ఫ్రెండ్స్ అనుకుంటే ప్రాణమిత్రులు అంటారే, వాళ్ళు ప్రాణాలు తీసే మిత్రులా తయారయ్యారు. ప్రాణాలు తీసేటువంటి శత్రువుల కంటే దారుణంగా తయారయ్యారు. అన్నలు అడ్రస్ లేరు, అక్కలు అడ్రస్ లేరు, సోదరిమణులు ఎవరు అడ్రస్ లేరు. చివరికి ఏమైపోయాడంటే ఏకాకైపోయాడు, ఒంటరైపోయాడు. మనసును అర్థం చేసుకునే భార్య కూడా రివర్స్ అయిపోయింది. చివరికి ఏవు ఒంటరా కాదా? పెద్దగా చెప్పాలి. అది మొత్తంలో నుంచి వేరుపరచబడ్డాడు భక్తుడు. భూమి మీద అతని వంటి వాడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. ఎంతగా లేదు? భూమి మీద అంత మంచివాడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. ఎందుకు పట్టాడు? దేవుడికి ఏమన్నా పిచ్చి పట్టి పట్టించాడు ఆ గతి? లేదు. భక్తునికి పట్టిన పిచ్చిని వదిలించడానికి ఆ పని చేశాడు. ఇది పచ్చి నిజం. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ పోయినాక ఇంకెవరున్నారు తగాద పెట్టుకోవడానికి? ఇక ఆయనేగా. ఇక కూర్చున్నాడు బూడిద పోసుకొని, ఆ బూడిదలో చిల్లపెంకు తీసుకొని కూర్చొని, ఇక తేల్చు నా సంగతి ఏందని ఇక అప్పుడు పైకి చూడటం మొదలుపెట్టాడు. అప్పటిదాకా దేవుడిచ్చిన వాటి చుట్టూ చూడటం మొదలుపెట్టింది ఏబు. ఎప్పుడైతే వాటి మీద దెబ్బ పడిందో అప్పుడు అవన్నీ అనుగ్రహించిన దేవుని వైపు అప్పుడు తేరిపార చూడటం మొదలుపెట్టారు. వాస్తవం తెలుసుకున్నాడు. ఇవేవి నాకు పర్మనెంట్ కాదని గ్రహింపులోకి వచ్చేశాడు. ఇవన్నీ నేను కోల్పోతానేమో అని భయపడ్డాను, కానీ వాస్తవం ఇదే కదా. ఇవన్నీ స్థిరం కాదు కదా. స్థిరం కాదు. వస్తువులు స్థిరం కాదు, మనుషులు స్థిరం కాదు, మనుష్య ప్రేమలు స్థిరం కాదు, అనుబంధాలు స్థిరం కాదు. ఇవన్నీ వాస్తవం కదా. స్థిరము కాదనేది వాస్తవం కదా అనే ఆ దృష్టిలోనికి ఎప్పుడైతే వచ్చేసాడో, పాపం నిజంగా మీరు గమనించి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏబు గ్రంథం చదవండి. ఇంట్రెస్ట్ ఉంటే కాదు, మర్యాదగా చదవండి, చాలా మంచి విషయాలు ఉంటాయి. 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ఏబు స్వాప కాదు. నేనేం చేశా, నన్ను ఎందుకు ఎట్ట చేశావు, నేనేం చేశా, నాకింత అన్యాయం ఎందుకు చేశావు, నేనేం చేశా, నాకింత ద్రోహం చేసావు ఏంది, నేను ఎవరి కడుపన్నా కొట్టానా, ఆకలి కొన్నోడికి అన్నం పెట్టకుండా పంపలేదే, వస్త్రహీనుడిని చూసి దాటిపోలేదే, నా వస్త్రాలు ఇచ్చానే, అన్యాయం జరిగిన వాడిని చూసి నేను ఓర్చుకోలేకపోయినానే, అన్యాయం చేసిన వాడి దవడ మీద కొట్టి వాడి నోటనున్న వీడి ఆహారం వీడికి ఇప్పించానే, నేనేం తప్పు చేశానని, నేనేం దుర్మార్గం చేశానని, నేనేం ద్రోహం చేశానని, ఇంత నీతి నిజాయితీగా నేనుంటే నాకింత దారుణమా, నాకింత అన్యాయమా? లేదు, నువ్వు నాకు తేడా చేసావు. లోకం మొత్తానికి న్యాయం చేసేవాడివేమో కానీ నాకు మాత్రం నిజంగా 100% నువ్వు అన్యాయమే చేశావు, నాకు ద్రోహమే చేశావు నువ్వు. అంతే. చెప్పు, నువ్వు నా దోషం చెప్పు. నీ సభలోకి తల ఎత్తుకొని వస్తా, నేను ముద్దాయిలాగా రాను. ఎందుకంటే ఏ తప్పు చేయలే. కనీసం పక్కవాడి భార్యని మోహపు చూపు కూడా చూడలా నేను. మోహపు చూపు కూడా చూడలా. వాని ఇంటి వాకిట నేను పొంచలేను. అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నా భార్య ఇంకొకటి తిరగలు విసరాలి అన్నాడు.
అంత పర్ఫెక్ట్గా ఉంటే, అంత నీతి నిజాయితీగా ఉంటే, రోజు నీకు బలి ఇస్తుంటే, ఇంత జాగ్రత్తలు తీసుకుంటే, ఏదొచ్చిద్దని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నానో అదంతా రప్పించావుగా. ఏది రాకూడదని ఇన్ని పనులు చేసి ఇంత జాగ్రత్తలు పడ్డానో మొత్తం వచ్చేసినాయిగా. నువ్వు మామూలుడే కాదు, ఎందుకు చేశావు అని కేసు పెట్టి కూర్చున్నాడు దేవుడి మీద. ఏబు స్నేహితులు మాట్లాడి మొత్తం 3వ అధ్యాయం దగ్గర నుంచి 41వ అధ్యాయం వరకు ఈ వాదనలే జరిగిపోతాయి. ఆ తర్వాత సుడిగాలిలో ఏబునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే పాయింట్లో ఉంటాడు ఏబు. ఎందుకిట్లా చేశావు. చివరికి 42వ అధ్యాయంలో కనువిప్పు కలిగి జ్ఞానము లేనివాడనై నా ఆలోచనకు, నా జ్ఞానమునకు మించిన సంగతులను నేను నిన్ను గురించి మాట్లాడాను. చాలా బుద్ధిహీనమైన పని చేశాను. నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అప్పుడు ఎందుకంటే నీవు ఉద్దేశించినవి నిష్ఫలము కావు, నీవు సమస్తమును చేయగలవాడవు. నువ్వు సమస్తమును చేయగలవాడవని ఇప్పుడు నాకు అర్థమైంది. రెండవది, నీవు ఉద్దేశించినవేవైనా, నీవు జరిగించినవేవైనా అనవసరముగా జరిగించవు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా మన భాష చెప్పాలంటే, నువ్వు అన్యాయస్తుడు అని నేను అన్నాను, చాలా తప్పు మాట్లాడాను. నువ్వు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. నువ్వు అన్యాయస్తుడు కావు అని పలికాడు. కొడు గడ్డి కొడు. ఆ మాట పలికిన తర్వాత దేవుని వాక్యంలో స్పష్టంగా ఏం రాసిందో తెలుసా? ఏబును గడిచిన దానికంటే 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడని రాసుంది. ఒకసారి చూడండి మీరు, ఏబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, అంటే అంతకుముందు 7,000 గొర్రెలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏమైనా 14,000 గొర్రెలు అయినాయి. 6,000 ఒంటెలను, అంతకుముందు 3,000 ఒంటెలు ఉంటే ఇప్పుడు 6,000 ఒంటెలు, డబల్. 1000 జతల ఎడ్లును, అంతకుముందు 500 జతల ఎడ్లు ఉన్నాయి, ఇప్పుడు 1000 జతల ఎడ్లు. 1000 ఆడుగాడిదలను కలిగి, 500 ఆడుగాడిదలు ఉంటే ఇప్పుడు 1000 ఆడుగాడిదలు. డబల్ 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 మొత్తం. ఆఖరికి తను కోల్పోయాను అనుకున్న సంతానం 10 మంది దేవుని పరదైసులోను, 10 మంది తర్వాత అదే భార్యకు, బహుశా నాకు తెలిసి భార్య దగ్గరకు వచ్చి ఉండాలి. ఏబును మళ్ళా దేవుడు బ్లెస్ చేసినప్పుడు, ఏబును స్వస్థపరిచినప్పుడు, ఏబును పూర్వపు స్థితికి దేవుడు తెచ్చినప్పుడు, ఏమనుకోవాకండి, ఎందుకో అప్పుడు ఏదో అట్లా శోధించబడి డిస్టర్బ్ అయ్యి మైండ్ పిచ్చిదానిలాగా అయ్యి అట్లా మాట్లాడాను, ఎంత మాటలు మాట్లాడాను, అసలు నేనైనా ఈ మాటలు మాట్లాడిందని చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలనిపించిందండి నాకు, అసలు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను నేనని భార్య వచ్చింది. ఇవన్నీ ఏడ రాసున్నాయి అనొద్దు. మరి ఏమనుకుంటా వచ్చింది? ఏమండి అనుకుంటూ వచ్చిందా? కనీసం పశ్చాత్తాపడదా? కనీసం ఫీల్ అవ్వదా? కాబట్టి నేను చెప్పా, దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు మొత్తం వచ్చి, తమ్ముడా ఏం జరిగిందిరా, మాకేం పట్టిందిరా, నువ్వు ఇంత బాధలు పడుతుంటే నిన్ను చూడలేకపోయాం, మాకేం కర్మ పట్టిందిరా, అయ్యో మాకేం జరిగిందో మాకు అర్థం. ఎందుకని? దెయ్యం పట్టింది. వాడు పట్టాడు, సైతాన్ పట్టాడు మిమ్మల్ని దగ్గరికి రానియకుండా. దేవుడే మిమ్మల్ని అవతలికి నెట్టాడు. ఎందుకంటే తన దాసుడికి వాస్తవం అర్థం కావాలని. ఇప్పుడు చెప్పండి, ఏబుకు మొత్తం డబల్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఏబు తన ప్రాణమును మంటిని హత్తుకుంది అని అనగలడా? ఇప్పుడు తన పిల్లలకి వెళ్ళి చూసినప్పుడు ఏమనిపించింది? ఏదో ఆయన ఇచ్చాడు, ఆయన చిత్తం అయితే ఉంచుతాడు, లేకపోతే తీసుకుంటాడు. ఆయనకే స్తోత్రం. యెహోవా ఇచ్చాడు, అంతకుముందు తీసుకున్నాడు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చాడు, ఉంచిన స్తోత్రం. అంతేగాని వాడికి ఏమైద్దో,
వీడికేమైద్దో, ఆమెకేమైద్దో, ఏమకేమైద్దో, నాకెందుకు గుండె దడగా ఉంది, నాకెందుకు ఆయాసం ఉంది. అక్కడ నుంచి ఫోన్ రాగానే అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి దగ్గర నుంచి నాకెందుకు గుండె తగ్గొట్టుకుంటుంది. పోతావు, ఖచ్చితంగా పోతావు. పొరపాటును కూడా కొట్టుకోవద్దు గుండె. వింటున్నారా? అస్సలు నా కొడుకు ఎట్లా తయారవుతాడు అనుకోలేదు. నా కొడుకు ఎట్లా తయారయ్యాడని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. చెప్పేసేళ్ళ ముందే స్థిరమేముంది, శాశ్వతమేముంది. వ్యక్తులు స్థిరంగా ఉంటారన్న నమ్మిక లేదు, వారి ప్రేమ నిలకడగా ఉంటుందన్న నమ్మిక. అది ఈ మైండ్లోకి ఏది, ఇప్పుడు బిల్డింగ్ కట్టుకొని పద్దాకలు బిల్డింగ్ తెగ అడుపోయి చూసుకొని ఒక్కొక్కళ్ళకి ఏం తపనంటే వాళ్ళ బిల్డింగ్ అల్లంత దూరంలో ఉంటే దూరంలో ఎత్తు రోడ్డు ఆడకపోయి చూస్తూ ఉంటాడు. కనపడుతుందా లేదా? ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసినా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవడన్నా బిల్డింగ్ కట్టానని ఎచ్చులు పడ్డా ఇక నువ్వు లెక్క చేయవు, ఏడుసేవలే పోరా అని. ఇక వాడిని చూసినప్పుడు నువ్వేమనుకుంటావో తెలుసా? వీని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా, ఈ దరిద్రుడి కళ్ళు తెరు. నా కళ్ళు తెరిచావుగా, ఈ దరిద్రుడి కళ్ళు కూడా తెరువు నాయన. మంటిని హత్తుకుంటున్నాడు. ఎవరైనా బంగారం పెట్టుకొని మురిసిపోతున్నారు అనుకో, ఈ మూర్ఖురాలు మంటిని హత్తుకొనుచున్నది, కళ్ళు తెరువు తండ్రి. ఇదే డైలాగ్. ఇక మళ్ళీ ఫీలింగులు, ఏడుసుకోవటాలు, నా బతుకు ముక్కు పుడకూడలేదనే డైలాగులు ఉండవు. ఎందుకంటే మంటిని హత్తుకుని ఆ పిచ్చి వదిలించడానికే దేవుడు చాలా పనులు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. అది అసలు రహస్యం. నీ జీవితంలో యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన నీ జీవితంలో దేవుడు రప్పిస్తున్న అనేక రకాల పరిస్థితుల వెనక ఉన్న ఉద్దేశాల్లో ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఇది. నీ కళ్ళు వెలగాలి, నువ్వు వాస్తవం చూడాలి, నీకు సత్యం అర్థం కావాలి. నువ్వు మంటిని హత్తుకునే లక్షణాలను వదిలేసి మహిమాస్వరూపేగు ఆయనను హత్తుకోవటానికి నువ్వు సిద్ధపడాలి.